యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవర. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కి లాక్ చేశారు. దేవరాకి ముందు ఒక సినిమాగా తీయాలని అనుకున్న సినిమా అవుట్పుట్ బాగా వస్తుండటం, సినిమాను పొడిగించే అవకాశం ఉండటంతో దేవర సినిమాను 2 భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 11న రిలీజ్ కి లాక్ చేసినప్పుడు ఆ టైంకు వస్తుందా రాదా అన్న డౌట్లు కూడా మొదలైపోయాయి. అక్టోబర్ 11న దసరా కానుకగా దేవర 1వ భాగాన్ని తీసుకురావాలని అనుకున్నారు. కానీ సినిమాని ఇంకా ముందుగానే తెచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ లాక్ చేస్తున్నారని తెలుస్తున్నది. అయితే ఆ డేటున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ లాక్ చేశారు. ఓజీ వాయిదా పడుతుందని ఆ టైంకు దేవరాని రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. సెప్టెంబర్ 27న రావాల్సిన ఓజీ డిసెంబర్కి వెళ్తుందని టాక్. ఇక దసరాకి రామ్ చరణ్ గేమ్ చేంజర్ రాబోతుందని అంటున్నారు. సో ఇలా స్టార్ సినిమాలు ఒకదాని తర్వాత రిలీజ్ డేట్ కి మరొకటి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తున్నది. దేవర ముందుకొస్తే మాత్రం ఫ్యాన్స్ పండుగ చేసుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. దేవర సినిమా ప్రతి అభిమాని కాలర్ ఎగరేసుకునేలా చేస్తుందని స్వయంగా తారక్ చెప్పడంతో అభిమానుల అంచనాలకు ఆకాశమే హద్దైపోయింది. అక్టోబర్ 10న దేవర ఆగమనం జరుగుతుంది. అయితే దేవర మొదటి భాగం క్లైమాక్స్ కూడా సెకండ్ పార్ట్కి అదిరిపోయి లీడ్ అవుతుందని అంటున్నారు. అంతేకాదు 2వ భాగం వెంటనే రిలీజ్ చేసినా చూసేయాలి అన్న ఎగ్జైట్మెంట్ ఉంటుందట. దేవర 1తో పాటు వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ 2025లో దేవర పార్ట్ 2కి డేట్స్ ఇస్తాడని తెలుస్తుంది. ఈ ఇయర్ చివరిలో ప్రశాంత్ నీల్తో చేయబోతున్న సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు. సో 2025 దేవర సెకండ్ పార్ట్ ని ఎలాగోలో పూర్తి చేసి 2026 సంక్రాంతికి లేదా సమ్మర్ కి దేవర 2ని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు దేవర పార్ట్ 1 ఎండింగ్ కి దేవర పార్ట్ 2 రిలీజ్ డేట్ చెప్పేస్తారని కూడా అంటున్నారు. దేవర మొదటి పార్ట్ మాత్రం దసరా బరిలో రికార్డులను టార్గెట్ పెట్టుకుని వస్తుంది. ఎన్టీఆర్ లోని నట విశ్వరూపాన్ని మరోసారి ప్రేక్షకుల ముందు ఉంచేందుకు దేవర వస్తుందని చిత్ర యూనిట్ చెప్తున్నారు. RRR తర్వాత దేవర చేస్తున్న తారక్ గ్లోబల్ వైడ్ గా అతడిని అభిమానించే ప్రేక్షకులందరినీ సర్ప్రైజ్ చేస్తాడని కూడా అంటున్నారు. దేవర ప్రతి విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అనిరుద్ మ్యూజిక్ ఇప్పటికే సినిమాపై డబుల్ క్రేజ్ తీసుకురాగా హీరోయిన్ గా జాన్వీ, విలన్ గా సైఫ్ ఇలా అన్ని అంశాల్లో ది బెస్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దేవర సినిమాతో దమ్ము చూపించేందుకు వస్తున్న ఈ ఎన్టీఆర్ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తాడని కూడా అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.